ఓం నమో భగవతే రుద్రాయ. సంతానం కలగడానికి మనకి జాతకంలో 2వ భావము, 5వ భావము, 11వ భావాల యొక్క సంబంధం గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా జాతకురాలికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొంతమందికి సంతాన యోగం ఉండి కూడా వారికి సంతానం కలగడంలో ఆలస్యం అనేటటువంటిది అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో చిన్నపాటి పరిహారాల ద్వారా మనకి ఖచ్చితంగా సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం మీరు 9 శుక్రవారాలు ఆచరించాలి. మీరు శుక్రవారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం వద్దకు వెళ్ళి అరటి నారతో ఆవునేతి దీపాలని గనక వెలిగించినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే సంతానం లేకుండా వివాహం అయిన తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేస్తూ సంతానం కలగకుండా ఎవరికైతే ఉన్నదో వారు ఈ పరిహారం ఆచరించి సంతానం పొందడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. అయితే ఈ అరటినార దీపాలను మీరు ఉదయాన్నే 6 నుండి 9 గంటల మధ్యలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఆవు నేతితో తడిపినటువంటి ఒత్తుని ఆ అరటినార పైన పెట్టి అమ్మవారి దేవాలయ సమక్షంలో అమ్మవారి ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఈ దీపాన్ని మీరు వెలిగించవచ్చు. కాబట్టి ఎవరైతే సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ పరిహారం ఆచరించి సంతానం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.